ఊరంతా నగ్నంగా తిప్పి నన్ను ఎక్కడైతే చెప్పుతో కొట్టిందో అక్కడ నిలబెట్టండి. ఈ రోజు ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. బోలో భారత్ మాతాకి. బట్టలు తీసి రోడ్డు మీద తిప్పమని అడిగారు చెప్తే నువ్వు అడ్డుపడతావు. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్ అంటూ పోరాడి బ్రిటిష్ వాళ్ళ చేత తన్నులు తిని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాం. అప్పుడు గాంధీ గారు ఏమన్నారు? అర్ధరాత్రి ఆడపిల్ల నడి రోడ్డు మీద నిర్భయంగా తిరగలిగిన నాడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని. అలాంటిది ఈ రోజు పట్టపగలు ఒక ఆడదాన్ని బట్టలు ఉడదీసి నగ్నంగా వీధిలో ఊరేగిస్తుంటే అది చూసి నేను తట్టుకోలేక ఆ అమ్మాయి మానాన్ని కాపాడటానికి వస్త్రం అందించబోతే నన్ను నడి వీధిలో చెప్పులతో కొట్టారు బాబు, చెప్పులతో కొట్టారు. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు తేడానే కనపడలేదు బాబు. ఆనాడు బూటుకాలతో తన్నులు తిన్నదెవరు? నేను. ఈనాడు చెప్పు దెబ్బలు తిన్నది నేనే. అప్పుడు తెల్లవాళ్ళు కొడితే ఇప్పుడు మనవాళ్ళు కొట్టారు. మనవాళ్ళు సార్ నన్ను చెప్పుతో కొట్టారని వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు సార్. కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు. అధికారం పవరు ఉన్న మీరు ఆ అమ్మాయి మానం కాపాడమని వేడుకుంటున్నారు సార్. ఆమె మానం కాపాడండి సార్, కాపాడండి. చెన్నయ్య గారు, ఆ ఎస్ఐ గారు మమ్మల్ని చితకబాది దాన్ని కాపాడి దాని ఒంటికి బట్ట కప్పి దాంతో పాటు మమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్లాడు. దీనికి అంతటికి కారణం వెంకట్రామయ్య. అసలు వాడేం చేశాడు? మొదట దాని మానాన్ని కాపాడాలని, శాలువా కప్పాలని ప్రయత్నించాడు. తర్వాత దగ్గరుండి ఆ ఎస్ఐని పిలిపించాడు. అయ్య గారు కూర్చోమ్మా. సాంబయ్య సార్. జాగ్రత్త. ఓకే సార్. నమస్కారం సార్. ఎక్కడ రామ్ ఎస్ఐ? ఆయన మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాడు, మీరేమో ఆయన వెతుకుంటూ ఇక్కడికి వచ్చారు. చెప్పించాలో వదిలే. అయ్యో మీరు చేసింది మంచిదే తాతయ్య, కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తే? అలా అని మనసు చంపుకొని బతుకుతావమ్మా. ఎరా ముసలోడా, వీధిలో నేను ఎవరితోనో బట్టలు విప్పి తిప్పుతుంటే నువ్వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? మరి మీరు నడి రోడ్డు మీద ఓ ఆడకూతురి గుడ్డలు విప్పి తిప్పుతుంటే చూస్తూ ఊరుకోవాలా? చూస్తూ ఊరుకోలేవా? ఇప్పుడు నీ కళ్ళ ముందే ఈ బొమ్మకున్న బట్టల్ని నూలుపోగు లేకుండా ఒక్కొక్కటే విప్పుతా. వద్దు, నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. అమ్మాయిని ఏం చేయదు, వదలరా. వద్దు వద్దు, అమ్మాయిని ఏం చేయదు, వదులు. నీకే చెప్పి వదలరా. నా మనవరాలను ఏం చేయొద్దురా, వదలరా. నీకే చెప్పేది. ఒరేయ్ మూర్ఖుడా, వదలరా. చెప్పేది నా మనవరాలు ఏం చేయవాక. నీ కాళ్ళు పట్టుకుంటారా? ఇలాంటి ఘోరాలు చూడటానికైనా నన్ను బతికించావు దేవుడా. అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి. అయ్యో అయ్యో, అమ్మా సావిత్రి, అమ్మా. అమ్మా సావిత్రి. అజయ్ వాడి మనుషులు వచ్చి మమ్మల్ని చంపుతామని బెదిరించి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు సార్.
పోలీసులయ్యుండి ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయమంటారు సార్? కాకి బట్టలు వేసుకున్నా వెధవలం సార్, వెధవలం మేము. సార్ సార్ సార్, ఏంటి? ఆ అజయ్ రామయ్య మనవరాల్ని మానభంగం చేసి చంపేశాడు సార్. ఆ అవమానం భరించలేక రామయ్య మతిపోయి లబో దీపోమని గుండెలు బతుకుంటూ ఏడుస్తున్నాడు సార్. అటెన్షన్, క్విక్ మార్చ్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వాళ్ల మీద వెంకట్రామయ్య కంప్లైంట్ ఇచ్చాడన్న కోపంతో ఈ నీచమైన పని చేసుంటారు. సావిత్రి, అమ్మా, అయ్యో తల్లి. అయ్యో, చూశారా ఇన్స్పెక్టర్ గారు? నా కళ్ళ ముందే నా మనవరాలకి ఎంత ఘోరం జరిగిపోయిందో చూశారా? ఎలా జరిగింది? మొన్న రోడ్డు మీద జరిగిన దానికి నేను కంప్లైంట్ ఇచ్చారని ఆ దుర్మార్గుడు ఇంత దారుణానికి కొడిగట్టాడు. మీరొక్కరే ఉన్నారా? అవును ఇన్స్పెక్టర్, నా చిన్న మనవరాలు కాలేజీ నుంచి ఇప్పుడే వచ్చింది. మోహన్ సార్, పోస్ట్ మార్టం కోసం అంబులెన్స్ ఫోన్ చేయండి. అలాగే సార్. మీరు కంప్లైంట్ రాసివ్వండి. వాడెక్కడున్నా పట్టుకుని లోపలేస్తా. రేయ్, మా ఇంట్లో పెట్టించిన పోలీస్ స్టేషన్ కి బాంబు పెట్టింది కాక మళ్ళీ ఇక్కడి కాలు పెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? రేయ్, ఈ కాకి వాళ్ళ లాక్కెళ్ళి చెట్టు కట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టిండ్రా. రేయ్ భరత్, సింహం బోన్లోకి అడుగు పెట్టడమే కాక నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టి మా వంశ చరిత్రని బదర్కిడుస్తారా? పాపం పుణ్యం ఏమీ తెలియని ఆ అమాయకురాలు వెంకట్రామయ్య మనవరాల్ని మానభంగం చేసి ప్రాణం తీయడమేనా మీ వంశ చరిత్ర? ఆ? రా. ఏందబ్బా ఇది? మా ఇంటి ముందు పోలీసు బాగిందే. చెప్పవయ్యా జూనియర్ అగ్ని. భరత్ గారు, మా ఎస్ఐ భరత్ గారు మీ అజయ్ బాబుని అరెస్ట్ 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 చేయడానికి వచ్చారు. ఏంటి? ఈ ఇంటి వంశోద్ధారకున్నా? అలా అయితే ఆ ఎస్ఐ గడి పెండం పెట్టడం గ్యారంటీ. యో ఆగవయ్యా, ఇల్లీగల్ కొడుకు గుండ్రాయిలా ఇక్కడ ఉండగా లీగల్ కొడుకునే తనుకుంటూ తీసుకెళ్తావా? మా అప్పొస్తే నిన్ను కచామాచా చేసి కలకత్తా పార్సిల్ చేస్తాడు తెలుసా? అయ్యయ్యో గోప బయటింది. చంపేస్తా. నన్ను అరెస్ట్ చేసి సెల్ లోపల వేస్తే బయటికి రాలనుకున్నారా? చూస్తాను సెల్ లోపల చేయండి. ఇన్నాళ్ళు మేం వేసే ఎంగిలి మెతుకులు తినుకుంటూ మా కాళ్ళ దగ్గర తోకాడిస్తూ కూర్చునే కుక్కలు ఇప్పుడు మా మాట లెక్క చేయరు.